ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైందండి. దాదాపు 30 రోజుల పాటు స్వామివారి తిరుమల కొండపైన ముందు గడప దర్శనం సేవలు, వాటి దర్శనాలు రద్దు చేస్తున్నారు. అవి ఏమిటో మీ అందరికీ వీడియోలో చెప్తాను. అలాగే సెకండ్ పాయింట్, మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఈ నెల డిసెంబర్లో మీ అందరికీ విడుదలవుతున్నాయి. మూడో పాయింట్ ఏమిటి అంటే, రానున్న రోజుల్లో అనగా ఈ డిసెంబరు, కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు కూడా నడక మార్గము ప్రస్తుత పరిస్థితి, ఉచిత సర్వదర్శనం ప్రస్తుత పరిస్థితి, అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్లు, రూములకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. ఇక ఫస్ట్ పాయింట్, డిసెంబర్ 17వ తారీఖు నుంచి కొత్త సంవత్సరం జనవరి 14వ తారీఖు వరకు పూర్తిగా ఒక 30 రోజుల పాటు మనకు ధనుర్మాసం ఉన్నది. ధనుర్మాసం కారణంగా ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఈ 4 సేవలు, దర్శనాలు రద్దు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస సమయంలో గోదాదేవికి తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. దీని కారణంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ, మిగతా సేవలు ఉండవు. కాబట్టి ఈ 4 రకాల టికెట్లు మీకు ఆన్లైన్లో గతంలోనే రద్దు చేశారు. వాటి ద్వారా దర్శనాలు కూడా, ముందు గడప దర్శన టికెట్లు ఎవ్వరికి ఉండవు, దర్శనాలు కూడా ఉండవు. మరలా చెప్తున్నాను, డిసెంబర్ 17 నుంచి కొత్త సంవత్సరం జనవరి 14 వరకు. అయితే ఈ 30 రోజుల పాటు కూడా మీరు ఒక రోజు ముందు సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ట్రై చేస్తారు కదండి. మీరెవ్వరూ ట్రై చేయకండి. ఎందుకు అంటే అసలు ఈ సేవలే లేనప్పుడు ఇక ఆ టికెట్లు ఎందుకు ఉంటాయండి తిరుమల కొండపైన? అయితే కళ్యాణము టికెట్లు మటుకు అవైలబుల్గా ఉంటాయి. మీరు తప్పకుండా కళ్యాణం టికెట్లు కావాలంటే ట్రై చేయండి. అంతే తప్ప ఈ 4 సేవలు, సుప్రభాతము, తోమాల, అష్టాదళ పాద పద్మారాధన, ఈ సేవలు అయితే మీకు ఉండవు. ఈ 30 రోజుల పాటు ధనుర్మాసం కారణంగా రద్దు చేస్తారు. తిరిగి జనవరి 15వ తారీఖు నుంచి అన్ని సేవలు, ఈ 4 కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, ఈ నెల డిసెంబర్ 18వ తారీఖు నుంచి కూడా వెంటనే మీకు కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా విడుదల చేస్తారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశా, ఇక్కడ కూడా పోస్టర్ పెడతా చూడండి. ఈ నెల డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మార్చ్ నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, ఆ తర్వాత ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ రిలీజ్ అవుతాయి. ఈ నెల డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, అవే రోజు 3 గంటలకు మీకు మార్చ్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి రూములు విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. ఇక రోజువారీ లాగానే జనవరి, రానున్న నెల ఇంకా మనకు కొత్త సంవత్సరం జనవరి కదా, ఈ జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు పొందలేని వారు ఆన్లైన్లో ఈ నెల డిసెంబర్లో మీకు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఈ హోమం టికెట్లు రోజుకి 200 టికెట్లు మీకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. జనవరిలో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు రోజుకి 200 మందికి అవకాశం ఉన్నది. బుక్ చేసుకోండి. ఓకేనా? ఇది లాస్ట్ అవకాశము జనవరి వారికి. ఓకేనా? అయితే మార్చ్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు, జనవరి హోమం టికెట్లు మొత్తం కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది ఒక్క 2-3 రోజుల్లో మీకు వస్తుంది. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే అప్పుడు మీకు మరొక వీడియో ద్వారా మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఇక మనకి మూడో పాయింట్ ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి అనేది డిసెంబర్ 30, 31 ఈ సంవత్సరం 2 రోజులు, అలాగే కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి 8 వరకు మొత్తం
10 రోజులు జరుపుకోబోతున్నాం. మొదటి 3 రోజులకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో మీ అందరికీ విడుదల చేశారు. మొదటి 3 రోజులు ఎవరికైనా టికెట్ ఉంటే మాత్రమే దర్శనం చేసుకోగలరు. మిగతా 7 రోజులు అనగా జనవరి 2 నుంచి 8 వరకు కూడా ఆన్లైన్లో 300 రూపాయలు బుక్ చేసుకుంటే ఓకే. లేదు అంటే మీలో ఎవరైనా కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని ఉచిత దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక మీకున్నటువంటి వైకుంఠ ఏకాదశికి 3వ అవకాశము కేవలము తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకే ఉన్నది. ఆ టికెట్లు కూడా మీ అందరికీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా కేవలము తిరుమల తిరుపతి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి 29 ఉదయం 10 గంటల వరకు ఒక 2 రోజుల పాటు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ అందరికీ పూర్తిగా ఆన్లైన్లో తిరుమల తిరుపతి వాళ్ళకు ఉంచుతారు. మీరు పాల్గొని లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే జనవరి 6, 7, 8 3 రోజులు దర్శనం చేసుకోండి. ఇక ఈ 10 రోజులకు సంబంధించి తిరుమల రూమ్స్ అసలు ఆన్లైన్లో మీకు ఎక్కడ కూడా విడుదల చేయలేదు. డైరెక్ట్గా తిరుమల కొండపైనే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేయండి. రూములు ఖచ్చితంగా వస్తాయి. తిరుపతి వాళ్ళ రూమ్స్ అయితే విడుదల చేశారు. అవి కూడా బుకింగ్స్ అన్ని పూర్తిగా అయిపోయాయి. ఈ వైకుంఠ ఏకాదశికి 10 రోజులకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగండి. ఇక ఈ వీడియో ముగించే ముందు నడక మార్గము ఉచిత సర్వదర్శనం టోకెన్ల డీటెయిల్స్ చెప్తానండి. కొత్త సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన్ టికెట్లు రూములతో సహా ఆన్లైన్లో బుకింగ్ పూర్తిగా అయిపోయాయి. మీకు ఉన్నటువంటి అవకాశము ఒకరోజు ముందుగా తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల మధ్యాహ్నము 1:30 తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రస్తుతానికి భక్తులకు ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఏమీ లేదు. మీరు అంత టెన్షన్ పడకండి. సాయంత్రం 6, 7 వరకు కూడా టోకెన్లు ఉంటున్నాయి. హ్యాపీగా తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజుకి కనీసం 2000 టోకెన్లు ఇస్తున్నారు. వాటి ద్వారా మీరు దర్శనం చేసుకోండి. ఇక అలిపిరి నడక మార్గం వారికైతే ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వటం లేదు. మీరు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీరు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి ఉచిత సర్వదర్శనము నడక మార్గం యొక్క సమయాలు, టికెట్లు. ఓకేనా అండి? ఇక ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో వయోవృద్ధుల టికెట్లు అయిపోయాయి, అంగప్రదక్షిణ టోకెన్లు అయిపోయాయి, 300 రూపాయల టికెట్లు అయిపోయినాయి, 500 రూపాయల టికెట్లు అయిపోయినాయి, ముందు గడప దర్శనం టోకెన్లు అయిపోయినాయి. అన్ని డైరెక్ట్ ఆర్సీ సేవలు, కళ్యాణము, ఊంజల సేవ అన్ని 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 అన్నీ అయిపోయినాయి రూములతో సహా. కేవలము జనవరి, ఫిబ్రవరి వాళ్ళకి హోమం టికెట్లు ఒక్కటే ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి. రూములు కూడా సిఆర్ఓ ఆఫీస్లో సేమ్ డే కానీ ఒకరోజు ముందుగానే వచ్చి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మార్చ్ కొత్త సంవత్సరానికి సంబంధించి పూర్తి వివరాలు అనమాట. ఇంతకు మించి మీరు యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఏమీ ఉండదు ఇన్ఫర్మేషన్. ఇక రానున్న 2-3 రోజుల్లో మార్చ్ నెలకి బుకింగ్స్ ఎలా చేయాలి ఏమిటి అంతా కూడా మీ ముందుకు నేను క్లియర్గా రోజుకి ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్ వీడియోతో వచ్చేస్తూ ఉంటా. ఇప్పటికైతే మొత్తం అంతా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఇది కూడా మీకు అర్థం కాలేదు, మీ సమస్య ఏమిటి, మీ డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.